హాయ్ అండి. ఈరోజు సండే కదా! స్పెషల్ ఏంటంటే తలకాయ కూర. తలకాయ కూర అందరికీ వచ్చు గానీ, నేనెలా చేస్తానో చూపిస్తాను. బావుంటుంది. ట్రై చేయండి. ఇది ఒక 7, 8 విజిల్స్ వరకు పసుపు, అల్లం వెల్లిగడ్డ, కొంచెం ఆయిల్, వాటర్ వేసి కుక్కర్ పెట్టుకున్నానండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అంటే ఎక్కువ పేస్ట్ కాకుండా కొంచెం లైట్‌గా మిక్సీ కొట్టి పెట్టుకున్నాను. సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆయిల్, పసుపు, కారం. ఈ కారంలోనే ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర పొడి కూడా కలిపేసుకుంటామండి. చెప్పాను కదా అంతకుముందు వీడియోలో. అన్నీ మిక్స్ అయి ఉంటుంది. ఓకే అండి. కర్రీ చేసి చూపిస్తాను. ఆయిల్ వేస్తున్నాను. బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్. ఆనియన్స్ కొంచెం సిమ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వేగాలండి. ఎందుకంటే పచ్చివాసన వస్తే కర్రీ బాగోదు. ఆనియన్ బాగా వేగిందనుకోండి కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది. ఆనియన్ లోనే ఉంటది కర్రీ అంతా. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఒక 5 మినిట్స్ వరకు అయితే బాగా ఆనియన్స్ వేగాలి. వేగితేనే కూర టేస్ట్ వస్తది. ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. ఇది కూడా 1 మినిట్ వేపుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిందండి. కర్రీ ఏదైతే కుక్ చేసుకున్నామో అది వేస్తున్నాము. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ కుక్ అవసరం లేదు. కారం వేసేస్తుంది. కారం వేసేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. కారం, సాల్ట్ అండి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ కుకింగ్ అప్పుడు వేసాం కదా! కొంచెం తక్కువ వేసుకొని లాస్ట్‌లో చూసుకొని వేసుకోండి. పసుపు కూడా ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదండి! కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఎక్కువ కలుపుకోకండి. ఆల్రెడీ కుక్ అయింది కదా! కొంచెం లైట్‌గా కలిపినట్టు కలపండి. తొందరగా ఉడికిపోద్దులేండి. కుక్ అయిపోయింది కదా ఆల్రెడీ. మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ ఇట్లా పెట్టుకుందాం. చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. మంచిగా ఉడికిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ మళ్ళా కొన్ని వాటర్. అంటే మీరు ఎట్లా తింటారు? దగ్గరగా తింటారా? లేదంటే ఎక్కువ గ్రేవీ కావాలా? పులుసు పులుసుగా కావాలా? దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోను. ఒక 5 మినిట్స్ అండి మళ్ళా. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి 5 మినిట్స్ ఉడికితే కంప్లీట్ గా ఉడికిపోద్ది. కర్రీ అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసింది. గరం మసాలా పొడి గరం మసాలా ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే తక్కువే వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఒక్కసారి ఇలా తిప్పేసుకొని ఆపేసేయండి అంతే లాస్ట్. ఎందుకంటే గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, లవంగా అవన్నీ వేయించుకుని మనం పౌడర్ చేసుకుంటాం కదా! కాబట్టి దాన్ని ఏమి ఉడికే అవసరం లేదు. జస్ట్ చల్లుకొని తిప్పుకొని ఆపేసుకోవడం. అయిపోయిందండి కర్రీ. ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. అయిపోయిందండి కర్రీ అయిపోయింది.
ఓకేనా? ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటది. తప్పకుండా ట్రై చేయండి అందరూ.